పవర్ హౌస్ మ్యాన్ హౌస్ కాదు పవర్ హౌస్ అది మస్తుంది బాగుంది తలేవారు సూపర్ హిట్. సో వీఆర్ హియర్ ఫర్ కూలీ. థియేటర్ని గుడిగా భావించి ఈరోజు వచ్చి మా తలైవా దర్శనం చేసుకోండి. కూలీ చూడండి మీరు. కూలీ మూవీ చూసి వచ్చాం అందరం. చాలా బాగుంది. ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చినాం. మూవీస్ చాలా బాగున్నాయి. లోకేష్ కనకరాజు నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు మంచిగా ఇచ్చారు. పార్ట్ 2 కంటే ఫస్ట్ కూలీకి వెళ్ళండి, మీకే తెలుస్తుంది. నాగార్జున ఇంకా మీరు ఎప్పుడు కాకుండా కొత్తగా విలన్ చూస్తారు. ఫహద్ ఫాసిల్ని విక్రమ్లో ఎలా చూస్తారో మళ్ళీ శోభిన్ అలానే చూస్తారు. దీంట్లో ఫుల్ రోల్ బాగుంది. అమీర్ ఖాన్లో కూడా లాస్ట్లో చూస్తారు. టిపికల్ కాకుండా కొంచెం కొత్తగా చూపించుంటారు. మూవీ అందరు ఫ్యామిలీ తల్లి మంచిగా చూడొచ్చు. బాగుంది, చాలా బాగుంది. 100% హిట్. చాలా బాగుంది. ఎస్పెషలీ నాగార్జున గారు లైక్ ఇచ్చిన విలన్ రోల్ సూపర్ చాలా సూపర్ ఉంది. సీన్ కూలీ నాగార్జున ఎంట్రీ సీన్ చాలా బాగుంటుంది. అండ్ ఒక పబ్ సీన్ కూడా చాలా బాగుంటుంది. నాగార్జున ఫైట్స్ ఓకే. మ్యూజిక్ చాలా బాగుంది. యాక్చువల్లీ మ్యూజిక్ చాలా బాగుంది. రేటింగ్ ఇస్తాను అవుట్ ఆఫ్ 5 యూ కెన్ గివ్ 4. పవర్ హౌస్ నువ్వేమంటే అంతే. పవర్ హౌస్ తిమ్ముడు కాదు, కూలీ కోండి మీరు అందరు చెప్తారా. సెట్ అన్నా ఇప్పుడే పవర్ హౌస్ ఏది కూలీ చూసి వస్తున్నా అన్నా. కూలీ పవర్ హౌస్. ఆ పవర్ హౌస్ ట్యాగ్ లైన్కి ఏదైతే ఉందో ఆ పవర్ హౌస్ ట్యాగ్ లైన్కి న్యాయం జరిగిందన్న సినిమాలో. అసలు మామూలుగా లేదు సినిమా. నేను సినిమాలో నెగిటివ్స్ అంటూ ఏం చెప్పలేను, అంత బాగుంది సినిమా అయితే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వస్తే అన్న, ఇది సపరేట్ స్టోరీ. జైలర్తో కానీ లేకపోతే హంటర్తో కానీ మీరు వేరే రజనీకాంత్ సినిమాలతో కానీ మీరు కంపేర్ చేయకండి. ఎందుకంటే పెద్ద స్టార్ క్యాస్ట్లు ఉన్నారు, మల్టిపుల్ ఇండస్ట్రీ నుంచి వేరు స్టార్స్ ఉన్నారు అని చెప్పి మీరు వేరే సినిమాతో మాత్రం కంపేర్ చేయకండి. ఇది సపరేట్ స్టోరీ అండ్ ఎల్సీయూ కూడా కాదు. ఇది కూడా చెప్తున్నా, నిన్ననే ఆల్రెడీ లోకేష్ మామ ట్వీట్ పెట్టాడు, ఇది ఎల్సీయూ కూడా కాదు. ఓన్లీ రజనీకాంత్ గారి కోసం నాగార్జున గారి కోసం కూడా లోకేష్ మామ ఈ సినిమాని ప్రేమగా ప్రేక్షకులకు అందించాడు. అంతే ప్రేమగా మాకు ఎక్కేసింది. లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎలా చూపిస్తారు అలా డ్రగ్స్ ఎక్కించాడు మాకు సినిమాలో. ఫస్ట్ టైం సినిమాల్లో లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎక్కేసినాయి మాకు. ఎస్పెషల్లీ నాగార్జున గారి క్యారెక్టర్ నాగార్జున గారి క్యారెక్టర్ మాత్రం మామూలుగా లేదు. టాలీవుడ్కి ఆయన కింగ్. ఇప్పుడు చెప్తున్నా, ఆల్ ఇండియా ఇండస్ట్రీకి కింగ్ నాగార్జున అనే స్క్రీన్ నేమ్ని జస్టిఫై చేసుకున్నారు నాగార్జున గారు. అంత బాగుంది నాగార్జున గారి క్యారెక్టరు. అసలు రజనీకాంత్ గారి పక్కన ఎవరైనా డామినేట్ చేయడం చూసారా? నేను ఇప్పుడు చూసొచ్చా. నాగార్జున గారు రజనీకాంత్ని ప్యూర్ డామినెన్స్, యాక్టింగ్లో అవ్వచ్చు, స్క్రీన్ ప్రెజెన్స్లో అవ్వచ్చు, డ్యూయల్ సీన్స్లో అవ్వచ్చు, ఫైట్ సీక్వెన్సెస్లో అవ్వచ్చు, అపియరెన్స్లో అవ్వచ్చు, అసలు ఎలా అయినా కానీ రజనీకాంత్ని డామినేట్ చేశారన్న. అలాంటి క్యారెక్టర్ ఇచ్చాడు లోకేష్ మామ. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారికి. ఇది బిగ్గెస్ట్ కంబ్యాక్. అన్ని క్యామియోస్ ఉన్నాయి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు లోకేష్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అనిరుద్ ఎస్పెషల్లీ. ఎందుకు అంటే అన్ని క్యామియోస్ని సరిగ్గా వాడదాం. లోకేష్కి ఎంత గ్రేటో అనిరుద్కి ఎవ్రీ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక బీజిఎం ఇవ్వడం అనేది ఇంకా గ్రేట్ అన్న. ఎందుకంటే ఇన్ని సినిమాలు చేసాడు అనిరుద్, మనం ఇన్ని సినిమాలు చూసాం, అయినా కూడా ఫ్రెష్ బీజిఎం అన్న. 5 క్యారెక్టర్స్, రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ అన్న, ప్రతి ఒక్కరికి ఒక బీజిఎం కొట్టాడన్నా. ఎస్పెషల్లీ ఉపేంద్ర గారు సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇస్తారు. ఆయన కొట్టే బీజిఎం ఉంటుందన్నా. అక్కడి నుంచి డ్రగ్స్ అన్న ఇలా ఎక్కేస్తుంది మనకి. ఒక క్లాసికల్ మిక్స్తో అదేదో భరతనాట్యం సాంగ్ వింటున్నట్టు ఒక రిట్రో మ్యూజిక్ కొట్టాడన్నా ఉపేంద్ర గారికి. అన్ని క్యారెక్టర్స్లో ఉపేంద్ర గారికి పడింది బెస్ట్ బీజిఎం. నిజంగా చెప్తున్నా. అనిరుద్ హ్యాట్స్ ఆఫ్. అండ్ డిఓపి అసలు ఆ స్పిన్ కెమెరా వర్క్, 4 కెమెరాస్ వాడడం, అదంతా యాక్షన్ సీక్వెన్సెస్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. అంత బాగుండింది. నాగార్జున గారు అసలు ఆయన జున్పాలు అన్న, రక్షకుడు సినిమా ఎలా అయితే ఆయన కంపేర్ చేశారో నాకు ఆ లుక్ కావాలి అని, ఆ లుక్కే కాదన్న ఆ స్వాగ్ కూడా నాగార్జున గారు అలానే దింపేశారు. అదే 20 ఏళ్ళ కుర్రాళ్ళలాగా దింపేశారు. అంత బాగుండింది నాగార్జున గారి స్వాగ్. ఎస్పెషల్లీ ఆయన వైలెంట్ క్యారెక్టర్ ఇలా జీర్ణించుకుపోయారు, ఆయన జీవించేశారు ఆ క్యారెక్టర్లో. అంతే. సైమన్ లాగా మేము నాగార్జున చూడలే, సైమన్నే చూసాం. సైమన్నే కనబడ్డాడు అన్న. రేటింగ్ నేనైతే బ్లైండ్గా 4 ఇచ్చేస్తున్నా అన్న. బ్లైండ్గా అన్ని ఆలోచించినా ఏం చేసినా 4 ఖచ్చితంగా సినిమాకు పడుతుంది. వారం రోజుల్లో 1000 కోట్లు గ్యారంటీ. ఆల్రెడీ ప్రీ సేల్సే 100 కోట్లు దాటేసినాయి.
వారం రోజుల్లో 1000 కోట్లు గ్యారంటీ. స్క్రీన్లు పెరుగుతాయి, షోలు పెరుగుతాయి, అన్ని గ్యారంటీ సినిమాకి. బ్లైండ్గా పవర్ హౌస్ అంతే. వైలెంట్ అన్నట్టు ఇచ్చి పడేసాడు. ఒకప్పుడు ఇండియన్ చేక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ చేక్ చేస్తున్నాడు మన నాగార్జున. అసలు ఒకప్పుడు దశావతార మూవీ హీరో కమల్ హాసన్ ఈ మూవీలో ఇరక్కొట్టింది మన శృతి హాసన్ అన్నట్టు చెప్పుకోవాలి. శృతి హాసన్ గారి యాక్టింగ్ వేరే లెవెల్. మోనికా డాన్స్ కి శోభిన మోనికా లవ్ యూ మోనికా కిచ్చి 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 అమ్మ ఇచ్చి పడేశాడు. మోనికా డాన్స్ కి అయితే మాత్రం వేరే లెవెల్ బ్రో. మూవీ మాత్రం తమిళోళ్ళదే మూవీ, డామినేషన్ మాత్రం మన నాగార్జునది. నాగార్జున చెప్తున్నా ఒకటే, నాగార్జున గారికి కూడా ఇది అందరికీ అకిరణ్ ఫ్యాన్స్ అందరూ చెప్తున్నా, గుండెల మీద చేసుకుని వెళ్ళండి. 100 కోట్ల సినిమా లేదన్న 1000 కోట్ల సినిమా వచ్చి పెట్టాడు మన నాగార్జున. అఖిల్కి చేకి రిటైర్మెంట్ ఉంటుంది, వాళ్ళ పిల్లలు వచ్చిన వాళ్ళకి కూడా రిటైర్మెంట్ ఉంటుంది, కానీ మన నాగార్జున గారికి అయితే ఉండదు. ఎప్పటికీ కింగే. ఎవరి క్యారెక్టర్ ఎక్కువ నచ్చింది? రజనీకాంత్ గారిది, నాగార్జున గారిది, శోభిన్ గారిది, ఉపేంద్ర గారిది, అమెరికా వీళ్ళందరి క్యారెక్టర్లు బాగున్నాయి బ్రో. వీళ్ళ మీదే సినిమా తీశాడు. శృతి హాసన్ గారి క్యారెక్టర్ హీరోయిన్ లెవెల్ క్యారెక్టర్. హీరోయిన్ లేదు కానీ హీరోయిన్ క్యారెక్టర్ శృతి హాసన్. రజనీకాంత్ గారికి మంచి హిట్ పడినట్టే. రజనీకాంత్ గారు జైలర్ని డబల్ హిట్ కొట్టాడు. 1000 కోట్ల ఫిల్మ్ తమిళలో రికార్డులో చెప్తున్నాను. 1000 కోట్ల ఫిల్మ్ ఏముందంటే కూలీ. ఓకే బ్రో, భాషతో కంపేర్ చేశారు కదా, భాష లెవెల్ ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా అంటే? భాష అది మనం పుట్టినప్పుడు సినిమా, ఇప్పుడు మనం పెద్దోళ్ళు అయినాం కదా, అది మన అయ్యాల సినిమా, ఇది కొడుకుల సినిమా. ఇచ్చి పడేసాడు. భాష కాదు, భాష 100 భాషలు అయినా కానీ ఈ కూలీకి సరిపోదు అనమాట. అంత బాగుంది మూవీ. 4.8 ఇస్తా 5కి. అంత బాగుంది మూవీ. ఓకే, నాకు ఇష్టమైన సినిమా చూసిన భయ్యా, నిజంగా చెప్తున్నా. 3-4 హీరోలను పెట్టుకొని టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్ని వుడ్లని ఇరుక రాసే డైరెక్టర్ని తీసుకొని వచ్చి సినిమా తీసిండు భయ్యా. వేరే లెవెల్ సినిమా భయ్యా, నిజంగా చెప్తున్నా. బాబా ఆ డైరెక్టర్ గారు మీకైతే దండం సార్, నిజంగా చెప్తున్నా. ఇంత మంచి సినిమా తీసినందుకు సూపర్ సార్ మీరు, నిజంగా చెప్తున్నా. ఇలాంటి లెవెల్ సినిమాని ఇప్పటి వరకు ఏ సినిమాలో చూడలే భయ్యా. ట్విస్ట్ లేదు భయ్యా. ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్, ఇంటర్వెల్ తర్వాత ఒక ట్విస్ట్, క్లైమాక్స్లో ఒక ట్విస్ట్, మధ్యలో ఒక ట్విస్ట్, స్టార్టింగ్లో ఒక ట్విస్ట్. వేరే లెవెల్ ట్విస్ట్ భయ్యా. ఈ సినిమా మీరు చూస్తే కానీ అర్థం కాదు భయ్యా. నేను స్టోరీని లీక్ చేయలేను. సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్. అందరి యాక్టింగ్ సూపర్ భయ్యా, వేరే లెవెల్ భయ్యా. థ్యాంక్ యూ. హీరోని చూసే వస్తారు ఎవరైనా. హీరో కోసం వచ్చేటప్పుడు హీరోని చూపించకపోతే కమెడియన్ చూపిస్తారా? మళ్ళీ హీరోని ఫస్ట్ అండ్ లాస్ట్ వరకు చూపిస్తే 1 man షో అంటారు. ఇందులో 1 man షో ఏం కాదు. రజనీకాంత్ అవని, ఉపేంద్ర గారు అవని, నాగార్జున అవని, అమీర్ ఖాన్ లాస్ట్లో గూస్ బంప్స్ ఇచ్చారు. ముగ్గురికి మంచి ప్యారలల్గా ఇచ్చారనమాట. చాలా బాగుంది సినిమా అయితే. బీజిఎం యాషం అన్న, ఫైట్స్ చూస్తుంటే మళ్ళీ నాకు భాష చూసినట్టు అనిపించింది అన్న. చాలా బాగుంది. భాష రీమేక్ చేసినట్లు అనిపించింది. అంత బాగున్నాయి ఫైట్స్. ఇదే అన్న, మరి చెప్తున్నాను కదా అన్న, స్టోరీ లేదంటే ఈరోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యి వేరే సినిమాని హైలైట్ చేసుకోవడం కోసం ఒక సినిమాని తక్కువ చేస్తారు. మరి వాళ్ళకే వదిలేయాలన్నమాట. మిమ్మల్ని ఆడియో ఫంక్షన్లు పిలిచి బురదలో నిల్చోబెట్టినా కూడా మీరు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఏమనంటే మళ్ళీ మీరు ఆడియో కోసం గోల్ చేసినా కూడా మేము మీ మీద ఫైర్ అవుతారు. మళ్ళీ మీరు వాళ్ళే హైలైట్ చేస్తారు. ఇంకేమంటారు, ఈ వయసులో కూడా సినిమా తీస్తారు, ప్రజలకు అందిస్తున్నారు. ప్రేక్షక ఆడియన్స్ కోసమే సినిమా తీస్తారు. ఆయన ఏం పైసల కోసం తీయలే. ఇట్లాంటి వ్యక్తిని ఆదరించకపోతే ఇంకెందుకు. ఓకే, ఇప్పుడే కూలీ మూవీ చూస్తా. ఫస్ట్ టైం తమిళ్లో చూస్తా మూవీ నేను. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మస్ట్ వాచ్ మూవీ. క్రేజీ ఎలిమెంట్స్ ఉన్నాయి. మనందరం ఒక 30 years బ్యాక్ రజనీకాంత్ వైబ్ అండ్ స్వాగ్కి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పటికీ వై పీపుల్ లవ్ రజనీకాంత్ అంటే ఆ స్వాగ్, ఆ స్టైల్. సో మళ్ళీ చూపించాడు లోకేష్ మూవీలో. నాకు సార్ అయితే ఇంకా స్టైల్ చేసేసాడు. ఆ బ్యాక్ షాట్స్, ఇలా హెయిర్ స్టైల్ అంటే మొత్తం నిన్నే పెళ్ళాడతా మూవీ లుక్స్ గుర్తొస్తాయి. బట్ క్రేజీ డిఫరెంట్ రోల్లో చూపించాడు నాగార్జున. క్రేజీ యాక్టింగ్ చేశాడు. సో అందరు ఎవ్రీ రోల్ ఇంక్లూడింగ్ అమీర్ ఖాన్ది కొంచెం రోల్ ఉంటుంది, బట్ క్రేజీ వచ్చింది. ఓవరాల్ అనిరుద్ మ్యూజిక్ తోటి ఫుల్ ఎంటర్టైన్మెంట్, అమేజింగ్ స్క్రీన్ ప్లే తోటి తమిళ్లో చూసినా కూడా మంచి కిక్ ఇచ్చే మూవీ. గ్రేట్ మూవీ. అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఎంతకి? 5కి అయితే 4.5. మ్యూజిక్ కంప్లీట్ ఎంగేజింగ్ ఉంటుంది మూవీ. మీకు అసలు ఎక్కడ బోర్ కొట్టదు. సో క్రేజీ ఉంటుంది. యాక్షన్ సీన్స్, ఫైట్స్. ఇంకా లోకేష్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే డిఫరెంట్ ఉంటుంది. ఆయన చాయిసే డిఫరెంట్ ఉంటుంది ఆ యాక్షన్ సీన్స్ అప్పుడు. సో చాలా బాగుంటుంది. ఎల్సీకి పెద్ద ట్విస్టే చెప్పొద్దు, బట్ అసలు ఏం లేదు. దెర్ ఇస్ నో లింక్. ఇట్ ఈస్ కంప్లీట్ ఇండిపెండెంట్ ఫిల్మ్. మేబీ నెక్స్ట్ కూల్ ఏమైనా వస్తే దానికి లింకేజ్ లాగా ఏమైనా లైట్గా ఉంది, కానీ లింక్ అయితే లేదు. సాంగ్స్ రజనీకాంత్, నాగార్జున సార్. ఇంకొక హైలైట్ ఉంది మర్చిపోయినా, ఉపేంద్ర
ఫస్ట్ నుంచి మాట్లాడు లాస్ట్ 10 minutes ఒక్క డైలాగ్ ఉంటే ఒకటో రెండో ఉంటుంది కానీ ఓన్లీ ప్యూర్ యాక్షన్. అసలు ఉపేంద్రలో ఇంత అమేజింగ్ యాక్షన్ ఫస్ట్ టైం చూస్తున్నాను. వేరే రోల్స్ డిఫరెంట్ అరిచి చేశాడు కానీ సైలెన్స్ తోటి చంపేశాడు ఓన్లీ యాక్టింగ్ తోటి. కంప్లీట్ ఫైట్స్ మాత్రం హీ కిల్డ్ ఆల్ ద ఫైట్స్. కలెక్షన్స్ డెఫినెట్లీ రజనీకాంత్ స్టాండర్డ్ పైనే ఉంటుంది ఈ మూవీ. ఎందుకంటే మూవీ ఎక్కడ బోరింగ్ లేదు, ఫుల్ ఎంటర్టైనింగ్. అందుకే నేను వచ్చి చెప్తున్నా, లేకపోతే వెళ్ళిపోయేటోని. చాలా బాగుంది మూవీ. హీరోయిన్ ప్రెజెంట్ చాలా బాగుంది. సలార్లో ఉన్నట్టే చాలా డీసెంట్ రోల్ శృతి హాసన్ది. వెరీ మచ్ స్టోరీకి రిలేటెడ్. చాలా మూవీస్లో చూస్తారు ఓ 10 minutes హీరోయిన్ అలా సాంగ్స్కి వాడతారు, అలా కాకుండా కంప్లీట్ ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది. వేర్ షీ హ్యాస్ స్కోప్ ఆఫ్ యాక్టింగ్. చాలా మంచి యాక్టింగ్ చేసింది. ఆ మోనికా సాంగ్లో ఇట్స్ ఓన్లీ ఫర్ 1 song పూజ యాక్టింగ్. ఆ శోభిన్ ఎరగదీసిన యాక్టింగ్. క్రేజీ ప్లాట్స్ ఉంటాయి, ట్విస్ట్లు ఉంటుంది. మీకు రేస్ మూవీ చూస్తే, రేస్ హిందీ చూస్తే ఎలా ప్లాట్స్ చేంజ్ అవుతాయో అలా ప్లాట్స్ చేంజ్ ఉంటుంది దీనిలో. అమేజింగ్ స్క్రీన్ ప్లే బై లోకేష్. గ్రేట్, థ్యాంక్ యూ అండి. నేను చెప్తున్నా కూలీ సినిమా చెప్తున్నా. నేను కామెంట్ ఒక సీన్ టు సీన్ చెప్తా. నేను సీన్ టు సీన్ చెప్తా. కూలీ సీన్ టు సీన్ చెప్తా. కూలీ చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ 15 నిమిషాలు గూస్ బంప్స్. కూలీ రజనీకాంత్ గారి యాక్టింగ్ వేరే లెవెల్. చెప్తున్నాను కూలీ సినిమా ఉంది గురు. తర్వాత మన నాగార్జున గారి ఎంట్రీ, విలన్ ఎంట్రీ. విలన్లో మేము చూడలేకపోతున్నాం. నాగార్జున గారు మీరు హీరో ఉండి విలన్గా చేయడానికి కొంచెం మాకు డైజెషన్ కావట్లేదు. అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఉంటుంది వీళ్ళది, ఉపేంద్ర గారిది కానీ అమెరికాది కానీ. అసలు సినిమాలో చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ లేదు.